అంటే శ్రీకాంత్ ఆ, మీరు ఈజిమ్మా ఆ, బా నయమైందన్న ఇవాళనే జాయిన్ అయినాను పీటీ గురించి చూస్తాను నేను యాక్చువల్లీ ఓకే. మన గుర్తుంది కదా నీకు ఎవరు? సురేష్ ఓకే, ఆయనేనా? మనం ఎన్నిసార్లు కలిసినాం అవునవును, కరెక్ట్ కరెక్ట్. అన్న ఏం లేదు పీటీ కావాలి ఇక్కడ చూసే మస్తు పైసలు చెప్తున్నా అన్న నేను దొరికిపోయినావు కానీ నాకు ఫ్రీగా చెప్తావా? ఫ్రీ అంటే అట్లా ఏం లేదు కానీ కొంచెం. అన్న నా అన్న నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ నువ్వు వాళ్ళ తమ్మునికి చెప్పకుండా ఒక్కటి ఎట్లా అన్న? ఒక్కటి ఒక్కటి చెప్తాను. ఏం జాబ్ చేస్తావా? నాను నేను సాఫ్ట్వేర్ చేస్తాను. సాఫ్ట్వేర్ చేస్తా. పుణ్యానికి చేసి వస్తావా పోయి ఆడ శాలరీ లేకుండా? అంత పెద్ద మాటలు వద్దన్నా నేను అదేంది అట్లా అని కాదు, ఒక చిన్న నా డౌట్ క్లారిఫై చేయి. పుణ్యానికి చేసి వస్తావా జాబ్ నువ్వు ఆడ శాలరీ లేకుండా? ఇప్పుడు నాకు వచ్చిందే ఇదన్నా, పర్సనల్ ట్రైనింగ్ ఇవ్వడం, నా ట్రైనింగ్ ఇవ్వడం, ఇది ఒకటే. నేను ఒక ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటున్నాను నేను మార్కెట్లో. ఇది తప్ప నాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదన్నా. ఇప్పుడు నాకు మిమ్మల్ని ట్రైన్ చేయడమే నా జాబ్. లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ తమ్మునికి కూడా నువ్వు చార్జ్ చేస్తావు అంటే ఏం చెప్పాలన్నా? అది దుకాణం పోయి నా ఫ్రెండ్ గాను ఫ్రీగా తీసుకోలేం కదా అన్న. ఎన్నిసార్లు మా అన్న బైక్ తీసుకోపోయినావు నువ్వు? అదే అన్న, నా బైక్ ఇస్తా. కానీ ఇప్పుడు ఏదైనా పోయి కొనాలంటే మనం దానికి పైసలు కట్టాలి. కొంచెం ఎక్కువ తక్కువ కొంచెం తక్కువ కానీ మరీ ఫ్రీగా చేసుకుంటే నా ఇన్కమ్ సోర్స్ ఏది, నేను బతికేదే దీని మీద కానా. నా ఫ్రెండ్షిప్ వాల్యూ తీసేస్తున్నావు సురేష్ గారిని. మా అన్నని ఇట్లాంటి ఫ్రెండ్షిప్ అయ్యేకని చెప్పేసి అంట వేస్ట్ అన్న చెయ్యవు. మీరు అర్థం చేసుకోవాలన్నా, కొంచెం తక్కువ పర్లేదు కానీ మరీ ఫ్రీగా అంటే కష్టం అన్న. నువ్వు అర్థం చేసుకోవాలన్నా, నువ్వు అర్థం చేసుకోవాలి, అది నువ్వు అర్థం చేసుకోవాలి, నేను కాదు.